చేయాలి. లైక్ సోషల్ మీడియా ఫుడ్ బ్లాగర్స్తో వీడియోస్ చేయించడం, మీకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకుని అందులో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫుడ్ వీడియోస్ని పోస్ట్ చేయడం. అండ్ మెనూ కార్డ్స్ కాకుండా ఒక క్యూఆర్లో స్కాన్ చేస్తే మీ మెనూ వచ్చేలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం. అండ్ రెగ్యులర్గా రెస్టారెంట్ డీటెయిల్స్తో పాంప్లెట్ పంచుతారు కదా, అలా కన్నా మీ క్యూఆర్ని పాంప్లెట్లో వేయించి ఇవ్వడం, సో దట్ మీ మెనూ అందరికీ వెళ్తుంది. అండ్ స్విగ్గీ జొమాటోలో అవుట్లెట్ని యాడ్ చేయడం, ఇలా పబ్లిక్ని ఫస్ట్ అట్రాక్ట్ చేయాలి. తర్వాత మీ ఫుడ్ బాగుంటే మౌత్ పబ్లిసిటీ అదే ఫేమస్ అవుతుంది. కేస్ 2 ఆన్లైన్ స్టోర్స్. దీనికి క్లోతింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బికాస్ ఫుడ్ లాగా దీనికి ఎక్స్పైరీ ఉండదు, సో ఈజీ టు డూ ఏ ఆన్లైన్ బిజినెస్. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి డైలీ మీ ప్రోడక్ట్ని రీల్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఇన్ఫ్లుయెన్సర్స్తో బార్టర్ కొలాబరేషన్ మాట్లాడుకొని వాళ్ళకి పంపి అవి వేసుకుని రీల్స్ స్టోరీస్ వేయమని. ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్డ్ ఆప్షన్ ఉంటుంది. అలా మన ప్రోడక్ట్ని అందులో కొంచెం మనీ పే చేస్తే ఇన్స్టానే యాడ్ రూపంలో చాలామంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇలా మీకు తోచిన విధంగా ప్రమోట్ చేసుకోండి మీ బ్రాండ్ని. ఆన్లైన్ స్టోర్లో ప్లస్ ఏంటంటే ఒక రెంటెడ్ స్పేస్ అక్కడ